అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. తన సొంత తమ్ముడిని అమ్ముకునేలా చేస్తూ ఉంది ఈ అసూయ. ఇది భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి వ్యసనం. దీని నుంచి మనం బయటపడవలసిన వారమై ఉన్నాం. ఇది మన జీవితంలో ఉంటే మన జీవితాలు నాశనమైపోతాయి. నాశనానికి నడిపించేటటువంటి తత్వము సాతానుగాడి యొక్క లక్షణం. అంటే ఇంకా అసూయ ఈజుకుంటూ సాతాను ఇంకా. కాబట్టి మరి ఎంత అలా చెబుతూ ఉన్నాను, మరి ఇలాంటి లక్షణం మనలో ఉంటే ఎంత భయంకరమైనటువంటి పాపం మనం చేస్తున్నామో, అందుకని భయంకరమైన రోగమని దీని గురించి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొత్తానికి మరి ఇతన్ని అమ్మివేసినట్టుగా రాయబడింది. ఆ గుంటకు రూబేను మరి అక్కడికి వచ్చినప్పుడు మొత్తం మీద ఇలా మాట్లాడేసుకున్నారు. 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. తీసుకుని వెళ్ళిపోయి ఈరోజు రూబేను వచ్చాడు, గుంటలో ఉన్నాడంటే లేడు. ఏంటంటే అమ్మేశామని చెప్పారు. మొత్తానికి ఆ వస్త్రాలండి, చింపినటువంటి ఆ వస్త్రాలు తీసి దాన్ని ఒక గొర్రెపిల్ల రక్తంలో ముంచేసి తన తండ్రి దగ్గర తీసుకొచ్చి, ఇదిగో మరి ఈ వస్త్రము యోసేపుదే కదా అని చెప్పేసి చూపిస్తూ ఉంటే, దుష్టమృగం తినేసింది అని చెబితే నిజంగా యోసేపు మరి యాకోబు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులు అందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేశారు. అయితే అతడు ఓదార్పు పొందనల్లక అంగలార్చుచు మరి అతను ఎంతగానో బాధపడినట్టుగా రాయబడింది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే యోసేపును ఏం చేశారంటే అమ్మేశారు. అసూయ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే తన తమ్ముడిని చంపేసుకునేలా చేసింది, అమ్మేసేలా చేసింది. దేశము కానీ దేశానికి యవన ప్రాయములో ఉన్నటువంటి చిన్న బాలుడుగా యోసేపు అమ్మివేయబడ్డాడు. కానీ గమనించండి, అసూయ పడినటువంటి వారు అమ్మేశారు, కానీ మరి అసూయకు గురైనటువంటి ఈ యోసేపును దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రజలు మనల్ని మన మీద అసూయ కలిగి ఉన్నారేమో, అసూయ పడితే పండవండి. మనమైతే అసూయ పడకూడదు. వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, మనమైతే అసూయ పడకూడదు. కానీ మన మీద ఎవరైనా అసూయ పడితే పండవండి, పర్వాలా. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఎవరికంటే వారికే ప్రమాదం. మనకు దేవుడు తోడై ఉంటాడు. ఎవరి మీదైతే అసూయ కలిగి ఇతరులు ఉంటున్నారో ఆ అసూయ అనేటటువంటి ఇబ్బందులో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. అసూయ అనే లక్షణం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి సాతాను తోడుగా ఉంటాడు. గమనించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కనుక అసూయతో చూస్తున్నారేమో, మీరంటే ఓర్వ లేకుండా ఉన్నారేమో, మీకు ఒక శుభవార్త, దేవుడు మిమ్మల్ని ఇంకనూ హెచ్చిస్తాడు. వారు అసూయ పడే కొలది కూడా ఇంకనూ హెచ్చిస్తాడు. కానీ మనలోనికి అసూయ అనేటటువంటి రోగము లేదా ఈ తత్వము ఉండడానికి వీలు లేదు. ఇలాంటిది మనలోనికి రావడానికి వీలు లేదు. ఇది గమనించాలి. ఇక్కడ మరి చంపే ప్రయత్నం చేశారు, కానీ మొత్తం మీద అమ్మేశారు. అసూయ వల్ల అమ్మేయడం జరిగింది. ఈ యోసేపు యొక్క వృత్తాంతాన్ని మనం పరిశీలన చేస్తే అమ్మివేయబడినటువంటి ఈ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. అసూయతో బాధపడుతూ మరి బాధింపడుతూ ఒకవేళ ఎవరైనా చిన్నచూపు చూస్తూ ఉంటే మీకు శుభవార్త ఏమిటంటే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడనే విషయము యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. గమనించండి. మరి అన్నలు విడిచిపెట్టేశారు, అన్నలు అమ్మివేశారు, కానీ దేవుడైతే మటుకు విడిచిపెట్టలేదు. 39వ అధ్యాయం ఆదికాండం 2వ వచనము, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యోసేపులో వర్ధిల్లింపు వస్తూ ఉంది. దేవుడు తోడై ఉన్నాడు. ఇతరులు అసూయపడినప్పటికీ, వ్యక్తులు అసూయపడినప్పటికీ, అన్నలు అసూయపడి ఇతన్ని చంపే ప్రయత్నం చేసినప్పటికీ, అమ్మివేసినప్పటికీ, దేశం కాని దేశానికి యోసేపు నెట్టివేయబడినప్పటికీ, అమ్మివేయబడినప్పటికీ కూడా దేశం కాని దేశంలోనే దేవుడే తోడుగా ఉన్నాడు. నాన్న లేడక్కడ, అన్నలు లేరు, కానీ అమ్మ నాన్న అన్నీ అయి ఎవరున్నారంటే దేవుడే యోసేపుకు తోడుగా ఉన్నాడు. భాష రాని దేశంలో, పరాయి దేశంలో దాసుడుగా వెళ్ళినటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపును ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వర్ధిల్లింపు నడిపిస్తూనే ఉన్నాడు. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధన్యత,
ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయము సాధిస్తూ ఉన్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి కలుగుతూ ఉంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంపద వస్తూ ఉంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము, ఎక్కడ అడుగు పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు. అంటే యోసేపు ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదానికి కారకుడుగా మారిపోయాడు. యోసేపు ఆశీర్వాదానికి నిలయముగా మారిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు అసూయ అనేటటువంటి లక్షణము మనలో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా మన యందు అసూయ పడుతూ ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు అసూయ పడే కొలది దేవుడు తోడుగా ఉంటాడు. అదే ఇక్కడ యోసేపు జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఆయన తోడుగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితములో దేవుని తోడు కలిగినటువంటి వారి యొక్క జీవితాలు పరిశీలన చేస్తే అద్భుతమే, ఆశ్చర్యమే. యోసేపు గారి గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అమ్మివేయబడినటువంటి యోసేపు యొక్క స్థాయి మారిపోతూ ఉంది. పోతీఫర్ అనేటటువంటి మరి ఉద్యోగస్తుడి దగ్గరకు రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్నటువంటి పోతీఫర్ అనేటువంటి మరి వ్యక్తి తన ఇంటిలో మరి పనివాడుగా మరి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఐగుప్తీయులు వచ్చి ఇతనికి అమ్మేశారు. ఈ పోతీఫర్ రాజు దగ్గర ఇతను ఒక సేనాధిపతిగా ఉన్నాడు. ఎప్పుడైతే యోసేపు పోతీఫర్ ఇంట్లో అడుగుపెట్టాడో మొత్తం మీద దేవుడు తోడుగా ఉండి అతన్ని ప్రతి విషయంలో వర్ధిల్లో నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క విజయాన్ని చూస్తూ ఉన్నారు. యోసేపు ఎక్కడ పెడితే అడుగు పెడితే అక్కడ సఫలం అవుతూ ఉన్నట్టుగా రాయబడింది. చదువుదాం 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. అన్నలకు కటాక్షము కలగల, అన్నలకు అసూయ కలిగింది, కోపము కలిగింది, పగ వచ్చింది, చంపాలనే ఆలోచన వచ్చింది, అమ్మివేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నెరవేర్చారు వారు, అమ్మేశారు. రక్త సంబంధిగా ఉన్నటువంటి యోసేపును దూరం చేసుకున్నారు. పరాయి దేశానికి బానిసగా అమ్మేశారు. 20 వెండి నాణాలకు తోసివేశారు, అమ్మేశారు. రక్త సంబంధం. తమ్ముడి మీద ఎలా ప్రేమ లేదు, ద్వేషముతో పగతో కోపముతో రగిలిపోతున్నారు వారు. కానీ దేవాది దేవుడు పరాయి దేశంలో ఉన్నటువంటి ఆ పోతీఫరకు ఎలాంటి సంబంధము లేదు. యోసేపు గారికి పోతీఫరకు ఎలాంటి బంధుత్వము లేదు. అయినప్పటికీ యోసేపు మీద కటాక్షము కలిగే విధముగా నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఇట్టి కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ అన్నవారే నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నీకు ఒక శుభవార్త, నీ జీవితంలో దేవుడు నూతన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేక కార్యాలు చేస్తూ ఉన్నారో, నిన్ను చిన్నచూపు చూస్తున్నారో, వారే నిన్ను గౌరవించేటటువంటి సమయం రాబోతూ ఉంది. వాక్యం ఏంటంటే, ఓ సహోదరి, నువ్వు కృంగిపోతూ ఉన్నావు, నువ్వు బలహీనతలో ఈ వాక్యం వింటూ ఉన్నావు. నా పరిస్థితి ఏమిటి? నా స్థితి మారదా? నా పరిస్థితులు తారుమారు కావా? నా అప్పులు పోవా? నా పరిస్థితి ఏమిటని నువ్వు కృంగిపోతూ ఈ వాక్యం వింటూ ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, దేవుడు నిన్ను హెచ్చించబోయే స్థానం రాబోతూ ఉంది. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు నీ మీద కటాక్షము చూపించబోతూ ఉన్నారు. దేవుడు అట్టి మనస్సు వారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వేమి భయపడవద్దు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతూ ఉన్నాయి. దేవుడు నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నమ్మితే నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. దేవుని జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏదేమైనప్పటికీ కటాక్షము కలిగింది. కటాక్షం కలిగిన తర్వాత యోసేపు యొక్క స్థాయి ఏమవుతుందో చూద్దాం. యోసేపు మీద అతని కటాక్షము కలిగాను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించెను. ఎంత అద్భుతం ఇది! ఇల్లంతటికి కూడా విచారణకర్తగా మారిపోయాడు. ఎంత విచారణకర్తగా మారిపోయాడంటే తనకు కలిగినదంతా కూడా యోసేపు చేతిలో పెట్టేశాడు. ఎవడు యోసేపు ఆ దేశం వాడా? కాదే, పరాయి దేశం వాడు. దాసుడుగా వచ్చాడు కానీ యజమానుడిగా మారిపోయాడు. లేని వాటిని ఉన్నవాడుగా పిలిచేవాడు మనము సేవిస్తున్న దేవుడు. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యము ఏమీ లేదు. శూన్యములో సృష్టిని కలగజేసినటువంటి దేవుడే మనము సేవిస్తున్న దేవుడు. కాబట్టి నీ పరిస్థితులు తారుమారు చేయబోతున్నాడు ఆయన. మారాగా ఉన్నటువంటి నీ బ్రతుకు, చేదుగా ఉన్నటువంటి నీ బ్రతుకు మధురంగా మారిపోయినటువంటి సమయం ఆసన్నమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ బ్రతుకుల్లో నీ భర్త మారడం లేదని, నీ బిడ్డ మారడం లేదని
చింతిస్తున్నావు. వద్దు, చింత వద్దు. నీ చింత యావత్తు ఆయన మీదపై. కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి, శోధనలు ఎక్కువైపోతూ ఉన్నాయి, బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ బ్రతుకు అని సహోదరుడ వాక్యం వింటూ ఉన్నావు. ప్రభు బయలుపరుస్తున్నటువంటి మాట, నీ జీవితములో ఒక నూతన కార్యము, గొప్ప విడుదల కార్యము ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు జీవితములో దాసుడుగా వచ్చాడు ఆ దేశంలోనికి, కానీ ఒక అధికారిగా మారిపోతూ ఉన్నాడు, ఒక యజమానుడిగా మారిపోతూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, విచారణకర్తగా అతన్ని నియమించి అతని కలిగినదంతయు అతనికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తను కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చూసారా, దేశము కాని దేశములో అందరూ విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, అన్నలు విడిచిపెట్టేశారు, నా అన్నవారు ఎవరు అక్కడ లేరు. అయినా కానీ దేవుడు తోడుగా ఉండి యోసేపును ఆశీర్వదించడం మాత్రమే కాదు, యోసేపు ఉన్నటువంటి ఆ ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! నీవు మాత్రమే ఆశీర్వాదం పొందుకోవడం కాదు, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. అది దేవుని యొక్క కృప. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. ఎంత గొప్ప ధన్యత! అంటే యోసేపు యొక్క స్థాయి మారిపోయింది. అసూయ అనేటటువంటి లక్షణం అన్నలు కలిగి ఉన్నప్పటికీ ఆ అసూయ అనేటటువంటి బారిన పడకుండా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానో గమనించాలి. అసూయ కలిగిన వారు తర్వాత కాలంలో ఏమవుతుందో మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. అంటే అసూయ ఎక్కడ దాకా నడిపించిందో. అసూయపడి అన్నలు యోసేపుని అమ్మేశారు. తర్వాత పోతీఫర్ ఇంటికి వెళ్ళి నమ్మకమైనటువంటి వాడుగా ఉండడము, దేవుడు తోడుగా ఉండి యోసేపును హెచ్చిస్తూ ఉన్నాడు. దాసుడుగా వెళ్ళినటువంటి ఈ యోసేపు ఆ ఇంటికి ఒక అధికారిగా, యజమానుడిగా నిలబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! అంటే ఆ ఇంటిలో జీతాలు ఇవ్వాలన్నా, ఇంటిలో ఏ పని జరగాలన్నా ఎవరు పర్మిషన్ ఇస్తున్నారంటే యోసేపు పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి యోసేపు రూపవంతుడు, సుందరుడుగా ఉండెను. అటు తర్వాత మరి పోతీఫర్ భార్య ఇతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 17 సంవత్సరాలు యవ్వన ప్రాయంలో ఉన్నాడు. తప్పు చేసేటటువంటి అవకాశము ఆ పోతీఫర్ భార్య ఇచ్చింది. కానీ అమ్మా, ఇది చాలా పెద్ద పాపము, ఇది విరోధమైనటువంటి పని, ఇది దుష్కార్యము. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో చెప్పాను. నేను ఇలాంటి పాపం చేస్తే దేవునికి విరోధంగా నేను మారిపోతాను, నాకు వద్దు, ఇది చాలా తప్పిది అని యోసేపు తన నీతిని చాటుకుంటూ ఉన్నాడు. తన పవిత్రత కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జరత్వం అనేటటువంటి పాపము దగ్గరికి వచ్చింది. జరత్వము నుంచి దూరముగా పారిపోవడానికి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక అమ్మా, ఇలాంటి పని మనం చేయకూడదు, తప్పిది అని తన యజమానురాలు అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా దూరంగా నెట్టివేశాడు. ఒకరోజు బలవంతం చేస్తే ఆమెను తోసేశాడు. వెంటనే ఆమెకు కోపం వచ్చింది. ఆమె ఏం చేసిందంటే నింద యోసేపు మీద వేసింది. నన్ను బలవంతం చేయబడని చెప్పేసి చెబితే పోతీఫర్ దాకా ఈ వార్త వెళ్ళిపోయింది. పోతీఫర్ ఏది ఆలోచన చేయకుండా యోసేపును తీసుకెళ్లి జైల్లో వేయించేశాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో నుంచి జైల్లోనికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఈ మాట మనం పరిశీలన చేస్తే, అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. అంటే యోసేపు ఎక్కడికి వెళితే అక్కడ ఇతరులకు కటాక్షము కలిగే విధముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అన్నలు విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడిచిపెట్టలా. దేవుడు తోడై ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే ఏ కార్యమైనా మనము చేయగలము. ఎంతటి విజయమన మనము సాధించగలము. కఠోరమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ
గంభీరమైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ, బతుకంతా శూన్యమైపోయినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనం విజయం సాధించగలం. ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చెయ్యలేము. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక పక్కన అసూయతో వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు, కానీ దేవుడైతే మట్టికి యోసేపుకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇందాక బానిసగా వచ్చాడు, యజమానుడైపోయాడు. ఇక్కడ జైల్లో ఖైదీగా ఉన్నాడు. కానీ చెరసాల అధిపతికి కటాక్షము కలిగింది కనుక చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. బా, ఏమి దేవుడండి! అద్భుతమైనటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు! దీని గురించి చెప్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో గమనించండి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు! ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. శ్రమలో కూడా నిన్ను విడిచిపెట్టడు, ఆపదలలో కూడా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవని ఎడబాయనని చెప్తున్నటువంటి గొప్ప ప్రేమమయుడైన దేశము కానీ దేశంలో ఒంటరిగా వచ్చేసాడు. దేశములో భాష కూడా సరిగా రాదు. అయినప్పటికీ దేవుడే తోడుగా ఉండి ఆ చెరసాల్లో కూడా యోసేపును దేవుడు హెచ్చిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! చెరసాల అధిపతి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. అంటే ఖైదీలకు కూడా పని చెప్పి చేయించినటువంటి గొప్ప చరిత్ర యోసేపుది. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు ఖైదీ అయినప్పటికీ ఇక్కడ దేవుడు అతని పోస్ట్ మార్చేశాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. అంటే జైలు యొక్క అధికారి యొక్క పోస్ట్ కూడా గమనించినట్టు మరి ఇతని చేతిలో పెట్టేశాడు. అంటే అక్కడ ఏం జరగాలన్నా ఎవరు చెప్పాలి? యోసేపు చెప్పాలి. ఇందాక పోతీఫర్ ఇంట్లో ఏం జరగాలన్నా, ఏ పని చేయించాలన్నా ఆ మెయింటెనెన్స్ అంతా ఎవరు చేయాలి? యోసేపు చేయాలి. అంటే యోసేపు అమ్మివేయబడి దాసుడుగా వచ్చిన ఒక అధికారిగా పిలువబడ్డాడు. యోసేపు తప్పు చేయకుండా మరి జైల్లోనికి వెళ్ళినప్పటికీ, ఖైదీగా వెళ్ళినప్పటికీ కూడా యోసేపు అక్కడ కూడా ఎలా పిలువబడుతుందంటే ఒక అధికారిగా పిలువబడుతుంది. ఈజ్ ద లీడర్, ఈజ్ ద కమాండర్, ఒక గొప్ప నాయకుడిగా కనబడుతూ ఉన్నాడు. కారణం ఒకటే, దేవుడు తోడై ఉన్నాడు. అన్నలు అసూయపడ్డారు, కానీ అది యోసేపుకు మేలుగా మారిపోయింది. కీడు చాటున దేవుడు దాచిపెట్టేటువంటి మేలు. యోసేపును అమ్మివేసిన సమయంలో ఎంత బాధపడ్డాడో, యోసేపును చంపేద్దామని ప్రయత్నం చేసే సమయంలో ఎంత బాధపడ్డాడో, గోతులో వేసినటువంటి సమయంలో ఎంత బాధపడ్డాడో, తన అంగీని చించి వేసినప్పుడు ఎంత బాధపడ్డాడో, ఎంత మొత్తుకున్నాడో. అన్నలను ప్రాధేయపడి ఉండొచ్చు, అన్నలను విడిచిపెట్టండి అని అడగడు, పాపం ఏడ్చి ఉండవచ్చు, నన్ను అమ్మవద్దు అని ఏడ్చి ఉండవచ్చు. కానీ యోసేపు ఏడుస్తూ ఉంటే అన్నలు పట్టించుకోలేదు. గమనించండి, ఈ ఏడుపంతా, ఈ బాధంతా ఎవరు చూచారంటే చూచుచున్న దేవుడు చూచాడు. బంధువులు విడిచిపెట్టినప్పటికీ, స్నేహితులు విడిచిపెట్టినప్పటికీ, నాన్నవారు ఎవరు విడిచిపెట్టినప్పటికీ, నిన్ను విడవని నిన్ను ఎడబాయిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సదాకాలము నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బాధలో ఉన్నప్పటికీ, బలహీనతలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, నష్టంలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మట్టికి నిన్ను విడిచిపెట్టడు. అది మనము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్ప లక్షణం, ప్రేమతత్వం. అదే దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నా బ్రతికేంటి, ఇక నా బ్రతికింతేనా అని అనుకుంటున్నావేమో సహోదరుడా. వద్దు వద్దు, నీ బ్రతుకుని, నీ స్థితిని, నీ గతిని మార్చివేసే దేవుడే ఈరోజు మనము సేవిస్తున్న దేవుడు. యోసేపు స్థాయి కూడా అలాగే మారిపోయింది. ఒక పక్కన అసూయతో రగులుతున్నటువంటి అన్నలు ఉన్నారు, ఒక పక్కన దేవుడు గొప్ప కాపుదల ఇస్తూ ఉన్నాడు. కాపుదల మాత్రమే కాదు, గొప్ప హెచ్చింపిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో గమనించండి. అసూయతో అన్నలు అన్ని అమ్మివేసినా కానీ దేవుడైతే మట్టికి స్థాయి మారుస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి తరువాత కాలంలో మరి ఆయన జైల్లోంచి బయటకు వస్తాడు. ఎందుకు బయటకు వచ్చాడు అంటే, రాజుగారికి ఒక కల వస్తుంది. ఆ కల భావాన్ని చెప్పడానికి చెప్పేటటువంటి వీరులు కానీ, ధీరులు కానీ, హీరులు కానీ ఎవరూ లేరు. కల భావాన్ని చెప్పేటటువంటి వ్యక్తి యోసేపు అనేటటువంటి విషయము మరి రాజుగారికి తెలుస్తుంది. కాబట్టి జైల్లో ఉన్నటువంటి యోసేపును బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు యోసేపు పోతీఫర్ దగ్గరికి వెళ్ళడం కాదు, డైరెక్ట్గా ఫరో దగ్గరికి వెళుతూ ఉన్నాడు, రాజుగారి దగ్గరికి వెళుతూ వెళ్ళాడు. చూద్దాం ఆ మాట కూడా. 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము
33వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. మొత్తం మీద కలభావాన్ని చెప్పిన తరువాత, ఈ కార్యము దేవుని వలన నిర్ణయంబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేత ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. అంటే ఫరో నీకు వచ్చిన కళ త్వరగా జరగనై ఉన్నది, ఖచ్చితంగా జరుగుతుంది ఈ కళ. అది భయంకరమైనటువంటి కరువు రాబోతూ ఉంది, 7 సంవత్సరములు భయంకరమైనటువంటి కరువు రాబోతూ ఉంది అని చెబుతూ ఉన్నాడు. సమృద్ధమైన పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి దర్శనాలు నీకు వచ్చాయి. కాబట్టి నువ్వేం చేయాలి అంటే కనుక, ఫరో చేయవలసిన పని, కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించి సమృద్ధి పంట పండు 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అంతటా 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారం అంతా సమకూర్చి ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణముల్లో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు రాకముందు 7 సంవత్సరాలు సమృద్ధైన పంట వస్తుంది కదా, ఆ పంటలో మరి 5వ భాగం తీసి చక్కగా వాటిని నిల్వ చేయాలి. ఈ కార్యక్రమం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి వివేక జ్ఞానము గల వ్యక్తిని ఏర్పాటు చేసుకో. 7 సంవత్సరాలు చక్కగా ఈ ధాన్యం అంతా కూడా దాచిపెడితే, ఆహారం అంతా దాచిపెడితే కరువు కాలంలో వాటిని ఉపయోగించుకోవచ్చు అని ఒక సలహా కూడా ఇచ్చాడండి యోసేపు. అంటే రాజుగారికి సలహా ఇచ్చేటటువంటి ఒక గొప్ప మేధావిగా దేవుడు వాడుకుంటున్నాడు. రాజుగారికి వచ్చినటువంటి కళను చెప్పేటటువంటి ఒక కలభావాన్ని చెప్పేటటువంటి ఒక గొప్ప తలాంతు మరి యోసేపుకు దేవుడిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మర్మాలను బయలుపరిచే దేవుడు ఆయనే. కాబట్టి కళ చూపించాడు, దాని భావాన్ని యోసేపుకు తెలియజేస్తే యోసేపు వివరించాడు. అప్పుడు ఈ రాజుగారు అంటున్నటువంటి మాట, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఎంత గొప్ప విషయం ఇది! ఇలాంటి ఆత్మ, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఇలాంటి వాడు లేడు, ఇలాంటి వాడిని మనం కనుగొనగలమా అని అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతూ అంటున్నటువంటి మాట ఏమిటంటే, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరును లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడగా ఉందునని యోసేపుతో చెప్పాను. ఎంత గొప్ప మాట అండి! నీవు మొత్తానికి అధికారిగా ఉండాలి. ఒక రాజుగా నీ మీద నేను ఎక్కువగా ఉంటాను తప్ప, సింహాసన విషయంలో తప్ప నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అని ఫరో, ఒక దేశానికి రాజుగా ఉన్న ఫరో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మరియు ఫరో అంటున్నాడు, చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలోన తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతన్ని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. ఎంత గొప్ప ధన్యత అండి ఇది! దేవుని కృప, దేవుని కాపుదల, దేవుడు ఇతనికి తోడయ్యుండి నడిపించే విధానం మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! దేశము కాని దేశములో ఒంటరిగా 17 సంవత్సరాల యవన ప్రాయములో అడుగుపెట్టినటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నలు అసూయతో చూసారేమో, చంపేద్దామనేటువంటి ప్రయత్నం చేశారు, అమ్మేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలా. గమనించండి, అసూయతత్వము కలిగినటువంటి వారికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కోపముతో వారు రగిలిపోతూ మత్సరముతో వారు నిండి ఉంటారు. కానీ అసూయ అనేటటువంటి దానికి గురైనటువంటి వారు ఉంటారు, చూసారా? అంటే ఈ యోసేపు లాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు మనం ఎదుగుతూ ఉంటే మన బంధువులలో అసూయ మొదలవుతుంది, మనం ఎదుగుతూ ఉంటే మన ఇరుగు పొరుగు వారిలో అసూయ మొదలవుతూ ఉంది. అయినప్పటికీ మనం భయపడని అవసరం లేదు. యోసేపును తలంచుకోండి, యోసేపుకు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు అసూయపడే కొలది యోసేపు వృద్ధిలోకి వచ్చేసాడు. అలాగే వారు అసూయపడే కొలది మనం కూడా ఏమవుతామంటే వృద్ధిలోకి వచ్చేస్తాం. వారు ఎంత అసూయపడినప్పటికీ మనము అసూయపడకూడదు, వారిని ప్రేమించాలి, వారిని క్షమించాలి. అదే మనం చెయ్యాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడంటే ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. బంగారు గొలుసు వేసి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి యోసేపు చేతికి ఉంగరాన్ని పెట్టి
ఫరో ఒక రథం మీద వెళ్తే రెండవ రథం మీద ఎక్కించి, అప్పుడు ఫరో చెప్తున్న మాట, వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీవు సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా ఏ పని చేయాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలంటే యోసేపు పర్మిషన్ ఇవ్వాలి. చూసారా, పోతీఫర్ ఇంట్లో అధికారిగా, జైల్లో అధికారిగా, ఇప్పుడు మొత్తానికి దేశమంతటికి అధికారి ఎవరు అంటే యోసేపే. ఎంత గొప్ప ధన్యత ఇది. ఆ తర్వాత మరి యోసేపుకు మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. యోసేపు వయస్సు మనం గమనిస్తే ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశాను. అంటే 30 సంవత్సరాలకే దేవుడు రాజయోగాన్ని ఇచ్చివేశాడు. ఒక గొప్ప చక్రవర్తిగా మారిపోయాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో. ప్రభువా, ఇదిగో ఆ అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు. నాయనా, అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము. దేవా, ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా, ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడా కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.